మోడీ గారికి చెప్పుకోమన్నాడు. మోడీ గారి గురించి ఇంకా మీకు పూర్తిగా తెలీదు. మోడీ గారు కనుక అమిత్ షా గారు తలుచుకుంటే అసలు పాకిస్తాన్ యొక్క చిత్రపటమే మారిపోతుంది. తప్పకుండా వాళ్ళకు కఠిన శిక్షలు అమలు చేయాలనే కోరుకుంటున్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా ఈ నా కొడుకులను వదిలిపెట్టము, మట్టిలోనే కలిపేస్తా అన్నారు. మేము చాలా స్వాగతిస్తున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఎన్నుకున్నది ఏదో పెట్రోల్ రేట్లు పెంచుతారనో, లేదంటే పెట్రోల్ రేట్లు తగ్గిస్తారనో, గ్యాస్ రేట్లు తగ్గిస్తారనో, ఆయిల్ రేట్లు తగ్గిస్తారనో, పప్పు రేట్లు తగ్గిస్తారనో కాదు, దేశ భద్రత కోసమే నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూసినట్టయితే అది పూర్తి కాంగ్రెస్ అంటే వాళ్ళు ఉన్నప్పుడల్లా, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడల్లా అధికారంలో మనం చూసినట్టయితే గతంలో కానీ లుంబిని పార్క్లో దాడులు కానీ, లేదంటే దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్ళు కానీ, ముంబైలో ఇప్పుడు దాడులు జరగడం కానీ అనేక బాంబు పేలుళ్ళు. అందుకనే నరేంద్ర మోడీ గారిని ఏర్పరి దేశం కోసం ఎన్నుకోవడం జరిగింది. సో అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ గడిచిన 2-3 రోజుల నుండి కూడా నరేంద్ర మోడీ గారు దగ్గరుండి భద్రత రక్షణ చర్యలను కూడా దగ్గరుండి సమీక్షిస్తున్నారు. సో చాలా హ్యాపీగా. అభిప్రాయం ఏముంటుంది బ్రదర్, ఇప్పుడు ఎవరైనా అలాంటి చర్యలు ఎవరైనా ఖండించాల్సిందే. ఏ పార్టీలకు అతీతంగా ఇటు స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ అందరం ఏకమై ఉగ్రవాదాన్ని అణచివేయాలి. అది మన బాధ్యత. ఇండియా పౌరంగా చెప్తున్నాం. ఏ పార్టీలకు సంబంధం ఆల్ పార్టీ, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉండి నిన్న చంద్రబాబు నాయుడు కూడా అదే దేశం గురించి అందరం ఏకం కావాలి. నిన్న వాళ్ళ క్యాబినెట్ కూడా జరిగింది, నిన్న సెంట్రల్ క్యాబినెట్. ఈ విషయంలో ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మేము ట్యాంక్ బండ్ మీద కోవతిల ర్యాలీ నిర్వహిస్తున్నాం. దానికి మేము అందరం సంసిద్ధమైన ఎలాంటి చర్యకైనా వాళ్ళ కవ్వింపు చేసిరు కాబట్టి దానికి ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. నరేంద్ర మోడీ గారు దాని దేశంలో అందరి ఆల్ పార్టీ నిన్న మీటింగ్ కూడా ఈరోజు అయింది, ఆల్ పార్టీ మీటింగ్. దానికి కూడా అందరం సపోర్ట్ ఉన్నాం. పార్టీలకు సంబంధం లేకుండా అందరం ముఖ్యం అన్న. ఇప్పుడు ఈ ఉగ్రవాదుల దాడికి దేశవ్యాప్తంగా మన దేశం ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా వాయిస్ రైజ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేశారు, దాడికి ప్రతి దాడి తలకు తల రక్తానికి రక్తం అని. సో ఈ కామెంట్స్ ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? తప్పకుండా ఇది కరెక్ట్గా మాట్లాడిన ఆయన. ఎందుకంటే మనం నిన్న మొన్న పక్క దేశాలు కూడా చూసినాము. ఉక్రెయిన్, రష్యా కానీ, ఇజ్రాయిల్, ఇరాన్ కానీ ఎవరైనా కవ్వింపు చేస్తే పక్క దేశాలు ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ఇది దేశ టోటల్ ఎట్లుంటుంది అంటే టూరిస్టు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరికి ఇబ్బందికరంగానే ఉంటుంది. టెర్రరిస్ట్ అనేది ముంగట దీన్ని తీసుకోవాలంటే ఏం చేయాలంటే అందరూ ఏకమై దీన్ని టెర్రరిస్ట్ అని అంచివేయాలి. మెయిన్ ముఖ్యంగా ఇది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ కూడా అభివృద్ధి చెందాలి, అక్కడ లోకల్ రిసోర్స్ని డెవలప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ లోకల్కి ఏదైతే అవకాశం ఉందో అక్కడ స్థానిక ప్రజలకి తగినటువంటి ఉపాధి సౌకర్యాలు కల్పించాలి, స్థానిక ప్రజల ఆదాయాన్ని పెంచాలి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క అక్కడ టూరిజంని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంకా అనేక రకాల వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చేస్తున్నారు, ఇండస్ట్రీ పెడదామని డెవలప్మెంట్ చేద్దామని చూస్తున్నారు. మీ స్థానిక ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుంటే మీరు అది అర్థం చేసుకోకుండా వచ్చినటువంటి వాళ్ళ మీద అటాకులు చేయడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. దీని మీద కూడా భారత ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఖచ్చితంగా కూడా అటాక్ జరిగేటువంటి అవకాశం ఉంది. మోడీ గారికి చెప్పుకోమన్నాడు. మోడీ గారి గురించి ఇంకా మీకు పూర్తిగా తెలీదు. మోడీ గారు కనుక అమిత్ షా గారు తలుచుకుంటే అసలు పాకిస్తాన్ యొక్క చిత్రపటమే మారిపోతుంది. ఆల్రెడీ కూడా పాకిస్తాన్లో అక్కడ లోకల్ కొంత ప్రాంతం వల్ల స్వతంత్ర రాజ్యం కావాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ 2 ముక్కలైపోవాలి, 2 దేశాలుగా పాకిస్తాన్ డివైడ్ అయ్యే విధంగా చేయాలని కూడా మోదీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాని గురించి కరెక్టే అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు దాడి జరిగిందని చెప్పి మనం ప్రతి దాడి చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దేశంలో వాళ్ళ దేశం అనేది ఇంత ఉంటుంది, మన దేశం అనేది ఇంత ఉంటుంది. ఇంకోటి మన దగ్గర పరిష్కారం చేయాలంటే ఆయన తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు సింధు నుంచి వచ్చే వాటర్, సింధు వాటర్ ఏదైతే ఉందో అది చైనా నుంచి వస్తుంది. చైనా పాకిస్తాన్ సపోర్ట్. సో ఆ దేశం తీవ్రవాద దేశం అని ప్రతి దేశానికి తెలుసు. ఆ ప్రతి దేశానికి తెలుసు కాబట్టి ఇక్కడ వాటర్ ఆపిండి అని చెప్పి అక్కడ వాటర్ ఆపిండి అంటే దొంగ కలిసిన దొంగ అని చెప్పి ప్రతి దేశానికి తెలిసిపోతుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా తక్కువనే అవుతుంది. ఇంకోటి అన్న, ఇది మోడీ మీద కోపంతో అంటే వెళ్ళి మీ మోడీ చెప్పుకో అన్నారంటే ఇది మోడీ మీద వ్యతిరేకతతో సామాన్య ప్రజలను చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు.
ఇంకొక విషయం మన నా అన్వేషణ అన్న చెప్పినట్టు ఇప్పుడు ఇవి గేమ్స్ అవి ఉన్నాయి కదా, మనం గేమ్స్లల్లా ఇంకోటి మత ఉత్సుల అక్కడిక్కడ మీరు ఈ జాతి మనం ఆ జాతి ఇంకోటి మీరు ఆ కులస్తులు అని చెప్పి మనం ఇట్లా కొట్టుకొస్తున్నాం కదా మతాల మీద. ఇదంతా వాళ్ళకు బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అన్నట్టు. అరే వాళ్ళ లోపల వాళ్ళు చక్కగా లేరు, ఈ టైంలో మనం దాడి చేసినా కూడా ఏం చేయలేరు అనే థాట్ వచ్చింది వాళ్ళకి అన్నట్టు. ఏంటంటే ఇప్పుడు ఈ గేమ్స్ ఉన్నాయి, ఇవి ఏంది యాప్స్, బెట్టింగ్ యాప్స్, ఆ దాంట్లో వాడు ఎంతోమంది యువత పోతున్నారు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆధారాలతో సహా అన్వేషణ చూపించిండు. ఇంకొక విషయం దాన్ని చూసి మరి చెప్పట్లేదు. యూత్ మొత్తము దేశభక్తి అనేది అసలు మైండ్లో లేకుండా అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు దాడి చేసిరని ప్రతి దాడి చేయొద్దు అన్నారు, ఇంకా మళ్ళీ అట్లే రిపీట్ చేస్తారు కదా, అప్పుడు చేస్తారు. ఏంటంటే ఇప్పుడు ప్రతి దాడి లెక్కనే కదా, ఇప్పుడు వాటర్ ఆపేయడం అంటే ప్రతి దాడే. ఏంటంటే ఇప్పుడు ఎంతగానో వాటర్ ఎంత అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకైనా సరే వాటర్ లేకపోతే అసలు ఉండగలమా? రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు తాగాలి? ఇప్పుడు పంటలు పండించాలంటే వాటర్ కావాలి, మళ్ళీ వాళ్ళకు స్నానం చేయాలన్నా వాటర్ కావాలి. ఇప్పుడు దేశ ప్రజలైతే మీలా చెప్పట్లేదు, వీళ్ళని ఎలా చంపారో వాళ్ళు అలా చంపాలి, లేకపోతే మళ్ళీ రిపీట్ అయితే అంటారు. ఇప్పుడు ఏంటంటే ముళ్ళుతోటే తీయడం అనేది పెద్దల మాట. దాన్ని అప్పటిదప్పునే తీయొద్దు, మెల్లగా చూసి అడిగేసి వాళ్ళు ఎన్ని రోజులు ఒకసారి దాడి చేయగానే అప్పుడే వచ్చిరా రాలేదు. ఏంటంటే ప్లాన్ వేసుకొని మరీ వచ్చారు. మనం కూడా ప్లాన్ వేసుకొని వెళ్దాం. ఇప్పుడు వాళ్ళు దాడి చేయడానికి మన దేశం నుంచి ఖచ్చితంగా సపోర్ట్ లేకుండా చేయగలుగుతారంటారా? సపోర్ట్ బరాబరి ఉండే చేస్తున్నారు వీళ్ళంతా. సపోర్ట్ లేనిది ఎవరు, కొంతమంది దేశద్రోహులు లపోట్ కొడుకులు ఉంటారు కొంతమంది, అటువంటి వాళ్ళ వల్ల ఇటువంటి దాడులు జరిగినాయి. మరి వాళ్ళకి షెల్టర్ ఎవరు ఇచ్చిర్రు ఏం కథ అనేది వాళ్ళని పట్టుకుంటే మొత్తం బయటపడుతుంది. ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే మీరేం చెప్తారు? ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇప్పుడు భద్రతా సిబ్బంది పెంచాలి. ఇంకోటి ఆ ఏరియా మొత్తం పోలీస్ స్టేషన్స్ అవి ఉంటాయి కదా, డైలీ అంటే పర్యాటక ప్లేస్ కాబట్టి డైలీ చెక్ చేస్తూ ఉండాలి, ఫుల్ సీసీ కెమెరాలు పెట్టాలి నాకు తెలిసినంత వరకు. ఇంకోటి దేశంలో ప్రతి ఒక్కరు యువత కానీ ముసలోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ ఎవరైనా ఒకటే ఆలోచన చేయాలి. ఏంటంటే దేశభక్తులం అందరం ఒకటే, 3 రంగుల జెండాని ఒకటే చూడాలి. ఆ మతంకి ఈ జెండా ఈ మతంకి ఆ జెండా అని చెప్పి మనం ఆ దాంట్లో చూస్తున్నందుకే దేశం ఇట్లా తగలబడుతుంది. ఇప్పుడు ముస్లిమ్స్ వాక్ బోర్డ్ క్యాన్సిల్ చేయడం వల్లే ఇది జరిగింది అని కొంతమంది అంటున్నారు, దానికి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పాయింట్ ఆఫ్ చేసిర్రు అట్లా. ఇప్పుడు కొంతమంది ముస్లిమ్స్ అందుట్లో కూడా కాపాడిన వాళ్ళు ఉన్నారు కదా, అట్లని ఎట్లా అనుకుంటారు. ఇప్పుడు ఈ బిల్లు అయినప్పుడే మనం అటాక్ చేసినామంటే రాను ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నా కానీ ఏదైనా సరే బీజేపీ పడిపోతుంది అన్నట్టు వాళ్ళ ప్లాన్. ఏంటంటే మోదీ సాబ్కి జర షాక్ ఇద్దామని చూసారు కానీ ఆయన ఇనే టైపు కాదు. చుక్కలు చూపించకపోతే అడుగురు మళ్ళీ ఒకసారి. ఈ నరేంద్ర మోదీ సార్ ఓన్లీ వాటర్ ఆపిండు ఇంకేం చేయగలడు అని అనుకున్నారు, కానీ ఆ వాటర్ లోపల ఎంత బాధలు వస్తాయో దాన్ని మీరు చూడాలి. బరాబర్ ఎంత చేసినా మోడీ గారు చనిపోయిన అయితే తీసుకురాలేము, వాళ్ళ ఫ్యామిలీలో అయితే మనము ఆదుకోలేము. సో వాళ్ళకి న్యాయం జరగాలంటే వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి, కాన్ఫరెన్స్ కదా 10 లక్షలు ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు అంటారు, అది పర్వాలేదంటారు? ఇప్పుడు అమాయకులు వాళ్ళు ఏదో తెలియదు, అసలు మేము చనిపోతామని తెలియదు. వాళ్ళు చూద్దాం ఏదో ఒకటి చూసి మనం ఎంజాయ్ చేసి వద్దాం అంటే ఇప్పుడు చల్లటి వాతావరణం అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు పోయిర్రు, కానీ ఇట్లయితే అని తెలియదు. అమాయకులు చనిపోయారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీల గురించి కూడా ఆలోచించి ఏదో ఒక ఆర్థిక సాయం పక్కా చేయాలి. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ పోతే ఎంత బాధ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ ఫ్యామిలీలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.